రాష్ట్రంలో జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తోందని, పోలీసులు కూడా మాకు ఎందుకులే అనేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, అధికారం ఉండకపోవటం లేకపోవటం జరుగుతూ ఉంటాయన్నారు. అధికారం వచ్చిన వారు భవిష్యత్ తరాలకు రూపొందించుకుని అభివృద్ధిని ఏ రకంగా చేయాలనే ఆలోచనతో ఉండాలే కానీ ఘర్షణలు చేపించడం దారుణమన్నారు. అలా కాకుండా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం చేసినటువంటి బిల్డింగ్స్ కు రంగులు పూయడము, బిల్డింగ్స్ కు రంగులు పూస్తే పూసారు, బోర్డులను రంగులు పూయడం అటువంటిది, శిలాఫలకాలకు రంగులు పూసి కనపడకుండా చేయడం అటువంటిది సమంజసం కాదు అని చెప్పి నేను అధికారులను కోరుతున్నా. జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నా. సిబ్బ్యాలలో సచివాలయ భవనాలకు, ఆర్బీకే భవనాలను, హెల్త్ సెంటర్లు నిర్దాక్షిణంగా ఆ శిలాఫలకాలు ఏం చేస్తే దాన్ని పగలగొట్టితే ఏం ఆనందం వస్తుంది? అది అధికారంలో మేము ఉన్నప్పుడు, మా మాట చెల్లుబాటు అయినప్పుడు అధికారులను ఒత్తిడి చేసి మా కార్యకర్తలు నష్టపోయినా బిల్డింగ్స్ కట్టించాం. అది పర్మనెంట్ గా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థ అని చెప్పి ఆలోచన చేశాం. ఆ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి 50,000 రోడ్లు వేయకుండానే బోర్డు పెట్టుకునే పరిస్థితులు ఎన్నో చోట్ల చూసాం. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ చిన్న చిన్న వాటికి పెట్టి ఒక మంచిది ఉపయోగకరంగా ఉన్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానికి శిలాఫలకాలు వేస్తే దాన్ని ఈ రకంగా పోయి పెయింట్ పోయడము, శిలాఫలకాలకు పెయింట్ పోవడము అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? ఒకవేళ పార్టీ కార్యాలయాలు, సచివాలయాలకు కానీ గవర్నమెంట్ బిల్డింగులకు కానీ వైఎస్ఆర్సీపీ కలర్ గా మీకు కనిపించినప్పుడు మీరు ఏ కలర్ అయినా వేసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. శిలాఫలకాలు పగలగొట్టడం, శిలాఫలకాల పైన రంగులు పోయటం ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను. మ్యాండేట్ ఎప్పుడు ఎవరికి ఒకటే సైడ్ ఉండదు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నేను ఈరోజు ఒక మాట చెప్పా, మీరు ఆరోపణలు చేశారు కదా వైసీపీలు అక్రమాలు చేశారు అవి అని చెప్పి. మీ చేతిలో అక్రమాలు చేసి ఉండి ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్కి సంబంధించిన న్యాయంగా ఉన్నటువంటి భూములు ఎవరన్నా తీసుకున్నా కానీ మీరు వెరిఫై చేసుకొని రికార్డ్స్ మీకు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిస్తే మీరు తీసేసుకోండి. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోవాలి. అలా దౌర్జన్యంగా కాదు. మీకు దాంట్లో న్యాయం ఉంటే, లేదు ఎవరిదైనా మేము ప్రైవేట్ భూములను అక్రమంగా గవర్నమెంట్కి ఇచ్చినాము, సెక్రటేరియట్ గా మన స్టేడియం కానీ, జిల్లా పరిషత్ కానీ, లేదా నారాయణ గారిపల్లి లేఅవుట్ లో కానీ, నగరవనం కానీ, కలెక్టరేట్ కానీ, ఇప్పుడు కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా, స్టేట్ గెస్ట్ ఇలాంటివి ఏదన్నా కూడా, శిల్పారామం కానీ ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఎవరిదన్నా చేసినంటే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినంటే అది కూడా గవర్నమెంట్ విరమించుకొని మీరు ఎన్నిక తీసుకోండి, మాకు బాధ లేదు. ఎందుకన్నా ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. 60 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి పుట్టిన వాడిని, ఇంతకన్నా 10 కష్టాలు ప్రతిపక్షంలో మోసినటువంటి వాళ్ళం. ఇది కొత్త కాదు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు, శక్తినిచ్చాడు. 2 కాళ్ళు అరిగిపోయేంత నడిచాము గడప గడపలో భాగంగా 3 సంవత్సరాలు. ప్రతి ఏలు కాయగాసినటువంటిది నిన్న చూసుకున్నా నేను. ఆ కష్టం ఆ శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు ఈ 5 ఏళ్ళు ఓర్పుగా ప్రజలకు తోడున్నటువంటి ధైర్యాన్ని ఇవ్వడని నేను అనుకోను. ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ శక్తిని నాకు ఇస్తాడు, ఆ ఆరోగ్యాన్ని నాకు ఇస్తాడు. అంతకు 10 ఇంతకుముందు కష్టపడిన దానికన్నా 10 కష్టపడేటువంటి స్ఫూర్తి నాకుంది. కష్టపడతాను, ప్రజలకు అండగా ఉంటాను, ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాను. నిజాయితీగా నిక్కచ్చిగా కొంతమంది ఫోన్లలో బెదిరింపులు చేస్తున్నారు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళ పైన కేసులు పెట్టుకోవడం బాధ లేదు. చేయని వాళ్ళ పైన కూడా పేర్లు విరికించి పోలీస్ స్టేషన్లలో పెట్టించడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం సరైనటువంటిది కాదు. నేను పోలీసులకు కూడా చెప్తున్నాను, దీన్ని మీరు వ్యవస్థను కాపాడుకునే విధంగా మీకు ఎంత గౌరవం ఇచ్చారో 5 సంవత్సరాలు మీరు గుండెలపైన చేసుకోండి. పోలీసు అధికారులు ఎంత స్వేచ్ఛగా మీరు బతికారో ఆలోచన చేసుకోండి.
ఎంత స్వేచ్ఛగా మీ డ్యూటీని మీరు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ రీతిలో కాకుండా ఇప్పుడు మేము అక్రమాలు చేస్తాం, మేము నిర్దాక్షిణంగా కార్యకర్తలు హింసిస్తామంటే ఊరుకుండేది లేదు. ఎవరిపైన పోరాటం చేస్తాం, ఎవరిపైన తిరగబడతాం. ప్రజలకు అన్యాయం జరిగినా, కార్యకర్తలకు అన్యాయం జరిగినా అక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఏ కార్యకర్తకు చిన్న గాయం జరిగినా సహించము, తోడుంటాం. మీకు ఒక్కటే మేము నిర్ణయిస్తున్నాం, మీరు 5 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేసి ఎన్ని బోర్డులు వేసుకుంటారో వేసుకోండి, సంతోషపడతాం, ఈ ప్రాంతానికి మంచి చేస్తున్నారని చెప్పి. కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర శిలాఫలకాల పైన ఈ రంగులు పూసేటువంటి కార్యక్రమం మాత్రం చేయడం దుర్మార్గం. ఆ శిలాఫలకాలు ధ్వంసం చేయడం దుర్మార్గం. మీడియా మిత్రుల ద్వారా అధికారులకు ఆర్డీఓ గారి దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, ఎండిఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు నేను విన్నవిస్తున్నా. కలెక్టర్ గారిని కూడా కలిసి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈ రకంగా శిలాఫలకాలు పాల్గొట్టించడం ఎంతవరకు సమంజసమో. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వేయకపోయిన శిలాఫలకాల జోలికి కూడా మేము వెళ్ళలేదు అన్నటువంటిది గమనించుకోండి. కొత్త సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయకండి. ఇది వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని, అదే రకంగా అక్రమ కేసులు పెడుతున్నటువంటి పోలీసు అధికారులు కూడా వారి యొక్క నైజం మార్చుకోవాలి. ఆ విషయం పైన కూడా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ఇది సరైనటువంటిది, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే మా వారికి న్యాయం జరగలేదో దానిపైన వివరిస్తాను. భవిష్యత్తులో పోరాటాలు అంటుండేది మాకు కొత్త కాదు. అలా అని చెప్పి కార్యకర్తలను హింసిస్తుంటే చూసి ఉండలేం. మేము ఎక్కడైనా తప్పులు చేసినంటే మీరు చర్యలు చేపట్టుకోండి, మీ చేతిలో అధికారం ఉంది. కానీ ఊరికి భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఏ ఒక్కరు ఇక్కడ భయపడి కూర్చుండే వాళ్ళు ఎవరు లేము. అందరం ఒక తాటిపైకి వస్తాం. ఒక వారం కాల 6 రోజులే అయింది, కానీ మాలో ఏ స్ఫూర్తి కానీ ఏ ఇది కానీ తగ్గదు. మా ప్రేమ, మా నాయకుడి పైన ప్రేమ, మా పార్టీ పైన ప్రేమ అనువున ఉంటుంది. సచ్చేంత వరకు మా ప్రేమ వైఎస్ కుటుంబం పైన, వైఎస్ జగన్ పైన ఉంటుంది. అదే రీతిలో వైఎస్ఆర్సీపీ అన్నటువంటిదే మా గుండె కొట్టుకుంటుంది. ఇలాగే కొనసాగుతాం, ఇలాగే పార్టీకి తోడుంటాం. తిరిగి